ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుడి రిసెప్షన్ కు హాజరు కానున్నారు. అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుడి రిసెప్షన్ కు హాజరు కానున్నారు. అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలకమైన షెడ్యూల్ ఇవాళ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కేరళకు సంబంధించినటువంటి సీఎం ను ఏఐసీసీ ప్రకటించింది. ఆ తర్వాత కీలకంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో సైతం మంత్రివర్గ విస్తరణపై ఒకవైపు డిమాండ్స్ వ్యక్తం అవుతున్నాయి. ఎస్టీ కేటగిరీలోనూ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి స్థానం కల్పించాలి. ఇటు రెడ్డి సామాజిక వర్గం సంబంధించి ఇద్దరు ముగ్గురు నేతలు సైతం మధ్యవర్గంలో స్థానం కల్పించాలంటూ కూడా ఒకవైపు డిమాండ్స్ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇటు సీఎం కి సంబంధించినటువంటి ఏదైతే ఢిల్లీ పర్యటనకు సంబంధించి చూసుకుంటే ఇవాళ ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి హాజరయ్యేందుకు ఢిల్లీకి అయితే వెళ్తా ఉన్నారు. అయితే ఇంధన పొదుపుకు సంబంధించి చూసుకుంటే ఇటు ఇప్పటికీ ఒకవైపు మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం తన కాన్వాయ్ని తగ్గించుకునేందుకు ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఒకవైపు దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జరిగింది. సామాన్య ప్రజల్లాగానే ఇటు ట్రాఫిక్ లేకుండా పబ్లిక్ లో తిరిగేందుకు ఒకవైపు నిర్ణయాలకు సంబంధించి ఆదేశాలు కూడా ఉన్నతాధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇవాళ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏఐసీసీ అగ్రనేతలతో ఇవాళ వెళ్ళిన తర్వాత రేపు ఉన్నటువంటి ఒక న్యాయమూర్తికి సంబంధించి తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి వ్యవహారానికి సంబంధించి వాళ్ళ సంబంధించినటువంటి ఒక వివాహ వేడుకలో హాజరవుతారు. ఆ తర్వాత వివాహ వేడుకలు హాజరైన తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇటు ఒక అంశానికి సంబంధించి ఏదైతే ఎస్టీ కేటగిరీ అంశమే మెయిన్ గా ఉండడంతో ఆ ఎస్టీ కేటగిరీ అంశానికి సంబంధించి ఇటు ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుత రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి పరిణామం చెప్పుకోవచ్చు. మరి జూన్ 2 లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ ఒకవైపు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అయితే వెళ్తున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.